నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించి మోటార్ బైక్ రైడర్ ప్రాణాలకు ప్రమాదం కలిగించిన తర్వాత దుబాయ్ పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి జరిమానా విధించారు. ఈ మేరకు చట్టాలను ఉల్లంఘించిన వీడియోను తమ ఎక్స్లో షేర్ చేశారు. ఈ వీడియోలో వాహనం నిర్లక్ష్యంగా పలు లేన్లను మారుస్తూ మోటార్ బైక్ను దాదాపుగా ఢీకొట్టింది. డెలివరీ రైడర్ చాకచక్యంతో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు. ఈ సందర్భంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ఇది డ్రైవర్ ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వాహనం నడిపితే 2000 దిర్హాంలు జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు మరియు 60 రోజుల పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ అనుమతిని ఉల్లంఘించి భవనాన్ని యూనిట్లుగా విభజించినందుకు యజమానులపై SR 5,000 మరియు SR 25,000 మధ్య జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. పట్టణ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ శాఖ నిబంధనలు, లైసెన్సులకు కట్టుబడి ఉండడానికి మంత్రిత్వ శాఖ సూచించింది. ఉల్లంఘనను తొలగించడం నిర్మాణాత్మకంగా అసాధ్యమైన సందర్భాల్లో ఉల్లంఘించిన వ్యక్తికి భవనం ఖర్చులు సగం చెల్లించడం ద్వారా జరిమానా విధించబడుతుందని తెలిపింది. భవనాలను సబ్ యూనిట్లుగా విభజించే పద్ధతి చట్టవిరుద్ధంగా నగరాల, పట్టణాల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, జనాభా సాంద్రతలో కలవరపెట్టే పెరుగుదల కారణమవుతుందని హెచ్చరించారు. ఇక ఉల్లంఘన గురించి తెలియజేసిన తర్వాత తన స్థితిని సరిదిద్దడానికి ఉల్లంఘించిన వ్యక్తికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా గోల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. కువైట్ హైదరాబాద్ విమానంలో హైదరాబాద్కు వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 1.8 కిలోల బరువున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 2.37 కోట్లుంటుందని తెలిపారు. ఖతార్లో రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్ రికవరీ అవుతోంది. ఈ మేరకు ఖతార్ రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్ Q3 2025 నివేదిక వెల్లడించింది. ప్రధాన ఏరియాలో లీజింగ్ కార్యకలాపాలు వేగవంతం అవుతున్నాయని, ముఖ్యమైన ప్రాంతాల్లో సగటు అద్దెలు ఎక్కువగా నమోదవుతున్నట్లు నివేదిక పేర్కొంది. గత సంవత్సరంలో అపార్ట్మెంట్ మరియు విల్లా మార్కెట్లో 2 ఊపందుకున్నాయని టాటా మీ సహా వ్యవస్థాపకుడు మరియు CEO ఐమన్ బెడావి తెలిపారు. లుసైల్ మరియు మషరిబ్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో లీజింగ్ కార్యకలాపాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో చిన్న, మెరుగైన నిర్వహణ కలిగిన అపార్ట్మెంట్లు మరియు సబర్బన్ కమ్యూనిటీల వైపు అనేక మంది ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ది పెర్ల్ అతిథులకు అగ్రగమ్యస్థానంగా నిలిచింది. తర్వాత అల్ సద్, మషరిబ్ మరియు ఫెరీజ్ బిన్ మహ్మూద్ ప్రాంతాలున్నాయి. అయితే లుసైల్ ఉత్తమ నివాస స్థలంగా పేర్కొనగా ఫ్యాక్స్ హిల్స్ లీజింగ్ పరిమాణంలో 81% పెరుగుదల నమోదు చేసిందని తెలిపారు. లుసైల్ మరియు ముషిరెబ్లలో సగటు అపార్ట్మెంట్ అద్దెలు వరుసగా 9.8% మరియు 3.5%గా పెరిగాయని పేర్కొన్నారు. దోహా మున్సిపాలిటీ వెలుపల ముఖ్యంగా ఉమ్స్లాల్ మరియు అల్ రయాన్లలో విల్లాలకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఇక అద్దె లావాదేవీల్లో మొరైక్ 84% పెరుగుదలతో, అల్ తుమామ్ 42%, అల్ గరఫా 33%, అల్ ఉకైర్ 30%తో ఉన్నారు. మెరుగైన రోడ్ నెట్వర్క్లు, పాఠశాలలు, దోహా ఉపాధి కారిడార్లకు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో, ఏరియాలో రెంటల్ మార్కెట్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. బహ్రెయిన్లో నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్పై బహ్రెయిన్లోని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా పాఠ్య ప్రణాళిక మార్పుకు ముందస్తు అనుమతి అవసరమని, అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ప్రణాళికల్లో మార్పులు చేస్తే సదరు స్కూల్లోని సిబ్బందిని తొలగించడంతో పాటు 1,00,000 బహ్రెయిన్ దిర్హమ్స్ వరకు జరిమానాలు విధించనుంది. విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యక్ష అనుమతి అధికారాలను ఇచ్చే ఈ ముసాయిదా చట్టం బిల్లు పార్లమెంట్లో పెండింగ్లో ఉందని అధికారులు తెలిపారు.
ఇబ్రి గవర్నరేట్లోని ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సంఘటనపై దఖ్లియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు వేగంగా స్పందించాయి. సకాలంలో మంటలను అదుపులోకి తేవడంతో ప్రాణాపాయం తప్పిందని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.